ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ రాజకీయం విచిత్రంగా తయారైంది. ఓవైపు అక్రమ అరెస్టులు, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు అంటూ వైసీపీ వెన్నుపోటు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలు చేపడుతోంది. జిల్లా మామిడి రైతుల ఆందోళనలన్నీ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి సొంత తప్పిదాలు నెగిటివ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యతా రాగం వినిపించాల్సిన ప్రతిపక్ష నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తూ క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తుండటం పార్టీ శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. ఏడాది పాలన ముగిసిన సందర్భంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. గత ప్రభుత్వం ఇంకొకరికి మాత్రమే అమ్మఒడి ద్వారా 13,000 రూపాయలు ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం 13,000 చొప్పున ఇంటిలో ఎంతమంది బడికి వెళ్లే పిల్లలుంటే అంతమందికి అందచేయటం, అది కూడా ఒకే రోజు బ్యాంక్ అకౌంట్స్లో పడడంతో పాజిటివ్గా మారిందని అంటున్నారు. ముఖ్యంగా జిల్లాల్లో మైనారిటీ కుటుంబాలకు అతి తక్కువ మొత్తం పడడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పీలేరు నియోజకవర్గం కలికిరిలో అయితే ఏకంగా ఓ మైనారిటీ కుటుంబంలో 12 మందికి అమ్మకు వందనం కింద సాయం అందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాల్లో మామిడి పంట ఈసారి పండింది. ఏకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అయింది. దానికి తోడు గత 2 సంవత్సరాలుగా పల్ప్ యూనిట్లలో మామిడి గుజ్జు నిల్వ ఉంది. మామిడి అమ్మకాలకు అంతర్జాతీయంగా సమస్యలు ఉన్నాయని అంటున్నారు. గుజ్జు ఎక్కువగా ఎగుమతయ్యే యూరప్ దేశాలలో యుద్ధ వాతావరణం వల్ల అమ్మకాలు సాగించలేకపోతున్నట్లు అధికార యంత్రాంగం చెబుతుంది. ఈ స్థితిలో మామిడికి కిలో 4 రూపాయల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది. పల్ప్ యూనిట్లు కిలో 8 రూపాయలకు కొనాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే పల్ప్ యూనిట్లు ఈ విషయంలో తమకు బ్యాంకు నుంచి నిధులు ఇప్పించాలని మెలికపెట్టాయి. చివరకు అధికారులు బ్యాంకర్లతో మాట్లాడి జిల్లాలో ఉన్న మెజార్టీ పల్ప్ యూనిట్లను తిరిగి తెరిపించేలోగా రైతులు రోడ్డెక్కారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే వారికి మద్దతుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే పెద్దిరెడ్డికి చెందిన పల్ప్ యూనిట్లలో ఎంతకు కొనుగోలు చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన యూనిట్లలో సైతం కేవలం 5-6 రూపాయలు ఇస్తున్నారని, ఆయన 8 రూపాయలు ఇచ్చి మాట్లాడాలని కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి రోజా పదే సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య వరుసగా లోకేష్, చంద్రబాబులపై రోజా పాత పద్ధతిలో విమర్శలు చేస్తున్నారు. లోకేష్ ను మళ్లీ పప్పు అని సైతం విమర్శించారు. దాంతోపాటు తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై దిగజారుడు విమర్శలు గుప్పించారని క్యాడర్ ఫైర్ అవుతుంది. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో సైతం ఇదే విధంగా మాట్లాడిన రోజాపై తెలుగు తమ్ముళ్లు నిప్పులు జరుగుతూ కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. రోజా రైతుల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వ్యక్తిగతంగా విమర్శలు గుప్పిస్తుండడంపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యవహారం మరింత హీటెక్కింది. మద్యం స్కామ్తో పాటు తుడా విజిలెన్స్ విచారణ ఇప్పుడు తెరమీదకొచ్చింది. తుడాపై జరుగుతున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు సంబంధించి తుడా మాజీ చైర్మన్లైన చెవిరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్లకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో విజిలెన్స్ 2వ దఫా నోటీసులు జారీ చేసింది. మరోవైపు మద్యం కేసులో తన వ్యక్తిగత సిబ్బందిని సిట్ వేధిస్తుందని చెవిరెడ్డి విమర్శిస్తున్నారు. తాజాగా చెవిరెడ్డికి గత 10 సంవత్సరాలుగా గన్మ్యాన్ గా పనిచేసిన మదన్ రెడ్డి డీజీపీకి రాసినట్లు చెప్తున్న లేఖ బయటకు రావడంతో వ్యవహారం మరింత హీట్ ఎక్కింది. తనను టార్గెట్ చేసి కావాలని కేసులో ఇరికించడానికి జరుగుతున్న ప్రయత్నమే ఇదని చెవిరెడ్డి చెప్పుకుంటున్నారు. దానికి విదేశాలకు వెళ్లాలనుకున్న చెవిరెడ్డిని లుకౌట్ నోటీసులుండటంతో బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తుంది. ఆ విషయం బయటకు పొక్కడంతో త్వరలో చెవిరెడ్డి అరెస్ట్ ఖాయమని వైసీపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారాలన్నీ చూస్తూ జిల్లాకు చెందిన పలువురు వైసీపీ సీనియర్లు బయటకొచ్చి మాట్లాడడానికే భయపడుతుండటంతో వైసీపీ క్యాడర్ దిక్కు లేకుండా తయారైందంటున్నారు.